దానికోసమని స్పెషల్గా అంతా ఫుల్ రెడీ. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా నెలల తర్వాత మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, వైజాగ్ ఇంటికి వచ్చాము హైదరాబాద్ నుంచి. సో వీ ఆల్ ఆర్ ఫుల్ బిజీ దేనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎన్ని రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. సో దాని రీజన్ ఏంటంటే కంప్లీట్లీ బిజీ. మా అన్నయ్యకు క్లాస్ 6కి వచ్చింది. సో దానికోసం ఫుల్ టు బిజీ. అది చూడగలుగుతాను. మేమంతా ఫుల్ బిజీగా ఉన్నాము, పని చేసుకుంటున్నాము కూర్చొని. ఎందుకంటే మాన్యాకి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నాము. సో దానికోసమని స్పెషల్గా అంతా ఫుల్ రెడీ చేస్తున్నాము. మేము నిన్నే ఇంకా వచ్చాము వైజాగ్కి హైదరాబాద్ నుంచి. కొంచెం మాన్యాకి సాటర్డే దాకా స్కూల్స్ ఉండేది. पीटीएम फिनिश చేసేసి అగో డబ్బాస్ బంద్ करना फर्स्ट सेपरेट कर दो, सब सेपरेट कर दो, देन डब्बा बंद कर दो, जस्ट सेपरेट. సో ఇప్పుడు డబ్బాలు కూడా అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. మాన్యాకి ఫంక్షన్ రిటర్న్ గిఫ్ట్ కోసం అన్నీ ఫుల్ ప్యాకింగ్ నడుస్తుంది. సో నెల కూడా కొన్ని షాపింగ్స్ అయింది. మీకు నేను చూపించలేకపోయాను షాపింగ్ మన వీడియోలు. వెరీ బిజీ. సో ఇవాళ సరే స్టార్ట్ చేద్దాం. ఇవాళ స్టార్ట్ చేస్తాను. సో పసుపు కుంకుమ డబ్బాలు తొమ్మిది ఒక లోడ్ బస్. నేను మమ్మ మ్యాన్య ముగ్గురు మమ్మ బ్లౌజ్ పీస్. అండ్ తర్వాత మార్నింగ్ కూడా మనకి బ్యాంక్ పని ఉండేది. సో దానికోసం బయటికి వెళ్ళాము. అవన్నీ చేసుకుంటూ దీంతో పాటు ఇవన్నీ చేసుకున్నాము. డాడీ ఇంకా తమ్ముడు వాళ్ళ సాయంత్రం వెళ్తారు ఫంక్షన్ హాల్కి. మనకి బుకింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం డెకరేషన్స్ అవన్నీ చూసుకోవడానికి డాడీ వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అందరూ ఫుల్ బిజీగా చెప్పాలి అంటే. మాన్యాకి అన్ని ఫంక్షన్స్ చేసుకుంటాం, హల్దీ నుంచి స్టార్ట్ చేసేసి ఎవ్రీథింగ్. సో ఎస్, మీరు చూసుకోండి అండ్ ఎంజాయ్ చేసుకోండి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదలెట్టిన నా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఎంకరేజ్ చేయండి డెఫినెట్గాను. అండ్ చూసుకోండి, నాకు చెప్పండి. సో మా వ్యూవర్స్ అందరూ ఎలాగుండారు అది కూడా నాకు చెప్పండి. బికాస్ చాలా రోజులతో నేను అందరికీ హాయ్ హలో చెప్తున్నాను కూడా. समथिंग चेंज है देख लो, किसी कलर्स चेंज है तो देखो, वंस चेक इट आउट. हाँ मम्मी भी देखो अन्या तो ना देख लो అవని. సో ఎలా ఉన్నారు అందరూ నా వ్యూవర్స్ ప్లీజ్ తప్పకుండా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ వీడియోకి మళ్ళీ నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. ఎంజాయ్ చేసుకోండి. సో ఇప్పుడు అమ్మ ఇంకా అయ్యి ఇక్కడ కుంకుమ ఇప్పుడు వేస్తున్నారు ఒక్కొక్క డబ్బాకి. మధ్యాహ్నం అంతా పడుకోకుండా మేము ఇక్కడ ఇవి చేస్తున్నాం ఎందుకంటే మేము చాలా బిజీ కదా. ఎస్ ఒక్కొక్క డబ్బాలో ఇవి కూడా పెట్టాలి. మమ్మీ డబ్బా బంద్ చేస్తారు, మనీ పెట్టాలి. సీపింగ్ పింక్ లాస్ట్ టైం మిక్స్ అయిపోయింది అందుకోసం చేస్తారు. పింక్ తక్కువ డబ్బా कौन डैडी ఇలాంటివి డబ్బాలు ఇవ్వండి. ఇక్కడ మమ్మీ డబ్బాలు బంద్ చేస్తున్నాను, నేనేమో ఇక్కడ అన్ని ప్లేట్ పెడుతున్నాను. మానేమో ఇంకొంచెం చూడండి ఫుల్ కవర్ అయిపోయింది ఇక్కడ. ఎస్ బ్లౌజ్ పీస్ 1 మీటర్ బ్లౌజ్ పీస్. यस चॉकलेट्स 2 चॉकलेट्स. हाँ दैट्स ओके. अभी जाओ जोगी. ఓకే ఓకే డన్ 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 డన్. డాడీ బయలుదేరుతున్నారు, తమ్ముడు ఇంకా డాడీ వెళ్తారు అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి.
ఎస్ హోమ్ మేడ్ చాక్లెట్స్. అక్కడికి వెళ్తారు. తనకి క్యాటరింగ్ వాడు వస్తున్నాడు, సో తనకి ఏమేమి కావాల్సినవని చూసుకుంటారు. అండ్ ఇక్కడ ప్యాకింగ్ స్ట్రేట్ రఖోనా होनी की स्ट्रेट होनी ओके finished three more left okay enjoy. Hey guys, ఇప్పుడు అవుతుంది టైం 10:15 అండ్ యాక్చువల్గా అయితే సాయంత్రం అంతా ఫుల్ కొంచెం బిజీగా ఉన్నాను. పిలుపులకి వెళ్ళాము మాన్య ఫంక్షన్కి, సో ఇదంతా పిలుపులు అయిపోయింది. అండ్ దెన్ యాజ్ యూజువల్గా మరి పనులన్నీ ఉండేది, దానివల్ల ఇంకా వీడియో తీయలేకపోయాను కూడాను. చాలా వేడి, అసలు బీభత్సంగా వేడిగా ఉంది. మనకి హైదరాబాద్ కన్నా వైజాగ్ ఇస్ టూ మచ్ హాట్. సో అండ్ దెన్ మళ్ళీ जा रहा है क्या सोने? हाँ अभी तो सोया नहीं है वो। क्या हुआ? मैंने क्या किया? कौन कौन पड़ता? हाँ वो देखा गला नहीं वो कॉलेज काले खेलता था इतनी मैं पकड़ी थी యాక్చువల్లీ మమ్మీది రబ్బర్ బ్యాండ్ అక్కడ ఆడబెట్టారు. సో అది ఎక్కడ పడిపోయినా అని నేను చెప్పాను, దొరకట్లేదు చెప్పాను. మరి మమ్మీకి దొరికింది అది, సో అందుకోసమే చూస్తున్నారు. ఎనీవేస్ ఇప్పుడు నేను కొంచెం ఆడుకుంటున్నాం కాసేపు లూడో. చూడండి మా అన్నయ్య అక్కడ పడుకోండి, మా మేడం గారు కళ్ళు తిరిగి పడిపోయారు. మా మేడం గారు ఎంత నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోతుంది. వర్షాలో ఫోన్ చూసుకుంటే అందరూ ఫోన్ చేసుకొని వచ్చి టిఫిన్ చేసుకున్నాం, పోహా ఇవాళ మా ఇంట్లోనే. అండ్ ఇక్కడ మమ్మీ కూడా ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి కూర్చోండి అలా పెట్టుకొని. అండ్ తమ్ముడు ఏసీ ఫిక్స్ చేసిన, ఏసీ ఏదో అయిపోయింది, స్వింగ్ అవ్వట్లేదు, సో ఫిక్స్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటాను కాసేపు. సో గాయస్ ఇప్పుడు అవుతుంది మార్నింగ్ 10:30, 10:45 అలాగా. అండ్ అంకుల్ వచ్చి అతనేమో డెకరేటర్ నా పెళ్ళికి ఇంకా తమ్ముడి పెళ్ళికి డెకరేట్ చేశారు, మండపము ఇల్లు అన్నీను. సో ఇప్పుడు మా అనేది ఫస్ట్ ఫంక్షన్కి కూడా డెకరేషన్ కోసం పిలిచాము అతనికి. అండ్ నగి కూడా వచ్చారు. సో మేము అందరికి డెకరేషన్ అవన్నీ చూపించాము, ఏ డిజైన్ కావాలి, ఏ మోడల్ కావాలి అవన్నీ మాట్లాడాము. సో దాని తగ్గట్టుగా చేస్తారు, మాట్లాడుకుంటున్నప్పుడు కూర్చొని అందరం. సో ఇప్పుడు అవుతుంది 12:15 అండ్ మమ్మీ ఏమో ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నారు. నిమ్మకాయ నీళ్ళు తాగుతాము అందరం. పెద్ద గిన్నెలో మా అన్నయ్య ఏమో ఉప్పు ఇంకా పంచదార కలిపేసింది అని ప్రైస్ తీసుకుంది. అండ్ మమ్మీ నిమ్మకాయ అవన్నీ పిండేస్తే అందరూ తాక్కుంటాము ఐస్ వేసుకొని. బికాజ్ ఈ టైంలో మేము నిమ్మకాయ ఒకటి తాగకపోతే మనకి ఇబ్బంది. అండ్ బాబు ఆడ చూస్తాడని అడుకోవాలా. సో బాబు గారు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. అండ్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఫంక్షన్ అవుతుంది ఇంట్లో కాబట్టి. సో హీఈస్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్ పెద్దగా అవ్వలేదు. ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ మా ఇంట్లో. సో ఈస్ వెరీ హ్యాపీ. సో గైస్ ఇప్పుడు అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది? వాట్ ఆర్ యూ డూయింగ్? పసుపు అక్షంతల కోసం కలుపుతున్నాం. పసుపు ఇంకా బియ్యం मेरे पूजा भी यूज ही करेगा ना, तो पूजा भी होगी, गौरी पूजा के भी यूज ही करेगा ना. కలిపేసి జార్ పెట్టేస్తే అప్పుడు ఇందులో పువ్వులు రెక్కలు వేసుకోవచ్చు. గులాబీ పువ్వు రెక్కలు. గులాబీ సాడీ కాదు, గులాబీ సాడీ. గులాబీ సాడీ అని నాకు పాట రాదు. నాకు ఆ పాట వచ్చు. నీకు వచ్చే పాడు? నేను ఇప్పుడు పాడను. నేను పాడను. నో నో నో, ఐ విల్ సింగ్ ఆఫ్టర్ కెమెరా. అబ్బో నో, నా సింగింగ్ స్కిల్స్ అంత లేదు. నాట్ లైక్ యూ, నాట్ లైక్ యూ. యూ ఆర్ అ ప్రో సింగర్. చూడొచ్చా? పెట్టు. బాగుంది. అంతే ఫస్ట్ టైం మొమ్మంటారు వెళ్ళిపోకోవచ్చుడా. నా చెయ్యి కూడా పసుపు పసుపు అయిపోయింది. ఓ అది ఎప్పుడు పోదు ఇంకా. సో గైస్ ఇప్పుడు అవుతుంది టైం ఎంత? 6 o'clock, 6:20 అలాగా, 6:30 దగ్గర. సో నేను నైట్ కోసం ఇక్కడ పోహా తయారు చేస్తున్నాను, అటుకులు ఉప్మా. సో అటుకులు ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేసేసి కొంచెం పొడి పొడిగా పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇప్పుడు కూరల్ని కొంచెం బాయిలింగ్ అని వదిలేసాను. అక్కడేమో శనగలు ఫ్రై, అదే పీనట్స్ ఫ్రై చేశాను.
తినడానికి. సో ఇది కొంచెం ఇంకా నీళ్ళు ఓడిపోతే అప్పుడు నేను ఇందులో ఆ పోహా వేసేసి మిక్స్ చేసేస్తాను కాసేపటి తర్వాత. అండ్ దెన్ పోహా రెడీ అయిపోతే నైట్ కొంచెం వెయిట్ చేసేస్తే అప్పుడు ఈ వేళ్ళు ఇంకా నైట్ దగ్గర కాబట్టి వెయిట్ చేస్తారని నేను ఇప్పుడే తయారు చేసేస్తున్నాము. మనీ ఏం చేస్తున్నారు? పసుపు రాసేస్తుంది మొత్తం. ఫస్ట్ ఫెల్ ఆఫ్ ద వరల్డ్. మన్యో. సో వంట చేసేసి అన్నీ మళ్ళీ పైకి వెళ్ళి స్నానం ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాను. వేడికి ఇంకా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి వేసుకోవడానికి ఇదే బాగుండేది నాకు. కానీ కాటన్ అంటే నాకు చిప్పకు అయిపోతుంది, నాకు నచ్చదు. అది అయిపోయిందా ఆట అనేది. మన పసుపు అక్షంతో ఆడుకుంటుంది, పసుపు కట్టుకుని గదంతో ఆడుకుంటుంది. అది నాకు పెట్టేసింది ఇక్కడ కూడా. వాళ్ళ సావు లాగాను పడదు ఇవి. సో గాయస్ ఇప్పుడు ఇంకా నేను మళ్ళీ పని చేసుకొని తర్వాత కావాలంటే కొంచెం మేడ ఎక్కుతాను. నేను వచ్చినది మేడ కూడా ఎక్కలేదు, అక్కతో పట్టుకోవాలా. వెరీ గుడ్, ఎంజాయ్. ఓయ్ మమ్మ కోళ్ళు లీజర్డ్ అక్కడ పడుకుంది. జిడ్డి పెట్టిన సుత్తా అయితివో సుత్తా అయితివో సుత్తా సుత్తా ఏ మస్ట్ ఫెలోస్ ఎవ్రీవన్ పట్టెలిగి. అక్కడేమో దారం పడి ఉంది, దానికేమో బల్లి అంటున్నారు. బల్లి పడి ఉంది, చచ్చిపోయి పడి ఉందని. ఏంటో బాబు వీళ్ళకి నిజంగా నమ్మితే ఇంకా పిచ్చకపోతాం. సో గాయస్ ఎనీవేస్ ఇప్పుడు ఇవన్నీ పనులు నడుస్తూనే ఉంటుంది. అండ్ వీడియో కూడా ఎడిటింగ్లో కొత్త ఫాస్ట్గా వస్తుంది. నెమ్మది ఇంకా వీడియోస్ వస్తాయి. బట్ కొంచెం పేషెన్స్ బికాజ్ నాకు చాలా పనులు ఉన్నాయి. దాట్స్ వై పేషెన్స్గా వస్తుంది. కొంచెం స్లోగా వచ్చినా ప్లీజ్ కంగారు పడకండి, ఎప్పుడైనా వస్తుంది రోజంతలో. ఎనీవేస్ గాయ్ నేను ఇవాళ గుర్తు ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ నచ్చి ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేయండి. ఆ బెల్ బటన్ కూడా చేసేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ 3 చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకో కొత్త వీడియోతో. అప్పుడు stay home, stay safe. అండ్ నెక్స్ట్ ఏంటి అవుతుంది అని దానికోసం కూడా వెయిట్ చేస్తూ నెక్స్ట్ ఏం చేయబోతున్నాము మేము అది కూడా చూపిద్దాము. సో వెయిట్ అండ్ వాచ్. బై. లవ్ యూ.